మీరు అధికారం కాపాడుకోవడానికి మీరు మొదలుపెట్టింది ఏంటంటే ఫోన్ ట్యాపింగు. ఫోన్ ట్యాపింగ్లు చేసి మీకు ఎమ్మెల్సీ గారిని ఒకరిని ఉషకొల్పి రేవంత్ రెడ్డిని ఇరికియడం కోసం వానితోని ఎమ్మెల్సీతోని డ్రామా ఆడిచ్చి ఫోన్ ట్యాపింగ్ల ద్వారా రేవంత్ రెడ్డి మీద బదనాం మోపితే, అంటే ఒకటి అర్థం చేసుకోండి, కేసీఆర్ గుండెల్లో బీఆర్ఎస్ గుండెల్లో రైళ్లు పడిగెట్టించేటువంటి వ్యక్తి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి అనేది కేసీఆర్ ఎప్పుడూ గ్రహించడు. రేవంత్ రెడ్డి మాత్రమే నా మెడలు వంచుతాడు, రేవంత్ రెడ్డి మాత్రమే నన్ను పైకి లేవకుండా చేస్తాడు, రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న ప్రమాదం అని చెప్పి అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన, ఇలా రేవంత్ రెడ్డిని కొడంగల్లో ఓడించిన, రేవంత్ రెడ్డి మీద ఫోన్ ట్యాపింగ్తో కుట్రలు చేసి రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టించిన కేసీఆర్ ప్రమాదము నుంచి తప్పించుకోలేకపోయాడు, అధికారాన్ని కాపాడుకోలేకపోయాడు. కేసీఆర్ దోచుకున్న లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ను అధికారంలో నిలబెట్టలేకపోయాయి. ఇవాళ ఇప్పుడు రంకె నేర్చినమ్మ బొంక నేర్చినట్టు ఇవాళ రంకెలేసి దుంకుతూ ఉన్నది. మేము కాళేశ్వరం చాలా అద్దంగా చేసినామని చెప్పి గప్పాల మీద గప్పాలు ఇడుస్తూ ఉన్నారు. మీకు చిత్తశుద్ధి కనుక ఉంటే, మీకు ప్రజల మీద ప్రేమ కనుక ఉంటే, మీరు తెలంగాణ అభివృద్ధి చేయాలనుకుంటే 10 ఏళ్ళనే మీరు కట్టలు కట్టేవాళ్ళు, నిలబెట్టేవాళ్ళు. మీరు దొరికిన సమయాన్ని దోసుకోవడానికి వాడారు. పేరుకు రైతు బంధు, వృద్ధాప్య పింఛన్ల పేరుతోని మీ పబ్బం గడుపుకున్నారు తప్ప ఈ దేశ చరిత్రలో ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత కంప్యూటర్లో హార్డ్ డిస్కులు మూసీ నది మురికి నదిలో పడేసినటువంటి చరిత్ర ఈ ప్రపంచంలో మీకే దక్కింది. ఇలా మీరు ఎన్ని కుట్రలు చేసినా, మీరు ఎన్ని అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినా, మీరు ఎన్ని దౌర్భాగ్యమైన పనులు చేసినా, మీరు ధరని తెచ్చినా, దోసుకున్నా, కోట్ల వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు మీ దొడ్డి దారిన దొంగ దారిన దాచుకున్న అధికారాన్ని కాపాడుకోలేకపోయారు చూడు. అది రాజ్యాంగానికి ఉన్న ఓటుకున్నటువంటి పవర్. ఇలా సేమ్ అదే రీతిగా మీరు ఓవర్ యాక్షన్ చేసి ఫోన్ ట్యాపింగ్ చేసిన మిమ్మల్ని అధికారంలోకి రాకుండా చేసేటువంటి ప్రజలు, మీరు ఎన్ని యూట్యూబ్ ఛానళ్ళు పెట్టినా, ఎంత చిల్లరగాలతో మాటలు మాట్లాడించినా, మీరు ప్రజలకు చేసింది 5 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి చేసింది ఖచ్చితంగా ప్రజలు తెలుసుకుంటారు, తెలుసుకొని తీరుతారు. మీరు ఎన్ని అపనిందలు వేసినా, మీరు రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన ప్రతి పథకానికి పేర్లు పెట్టినా, దాని మీద మన్ను పోసిన రేవంత్ రెడ్డి అనేటువంటి నాయకుడు ఒక రేర్ క్యాండిడేట్. మీరు అందరూ రేవంత్ రెడ్డిని పర్సనాలిటీ పరంగానో ఆవేశం పరంగానో చూసి దొరికిపోతాడు అనుకునే పొరపాటు. ఒక అనుకున్న విషయాన్ని ఇలా కేసీఆర్ పార్టీ పెట్టి సెంటిమెంట్ రగిలిచ్చి ఊదరగొట్టి మాయ మాటలు చెప్పి బురుడి మాటలు చెప్పి బురుడి మాటలు కొట్టే బురుడి బాబా లేక మాట్లాడి తెలంగాణ సెంటిమెంట్ రగిలిచ్చి నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు. కానీ పాతుకుపోయిన పునాదులను వేళ్ళ నుంచి, కూకటి వేళ్ళ నుంచి పెకిలించి, కేసీఆర్ను పెకిలించి ఒక అరవీర భయంకరుడైనటువంటి మోడీ చేతులను, నీ చేతులను కట్టేసి అధికారాన్ని కట్టబెట్టినటువంటి రేవంత్ రెడ్డి తీరు ఇది ఒక అనిర్వచనీయం. మీరు చాలామంది అనుకోవచ్చు, మీరు రేవంత్ రెడ్డిని పొగుడుతున్నారని. ఏమంటే రేవంత్ రెడ్డిలో మైనస్ పాయింట్లు ఉంటే నేను ఖచ్చితంగా ఎదురు తిరుగుతా, నేను క్వశ్చన్ చేస్తా. కానీ ఒక మంచి నాయకుడు, ఒక పని చేసే ఒక వ్యక్తి పని చేస్తున్నప్పుడు మీరు చెయ్యని కుట్రలు లేవు, మీరు చెయ్యని కుతంత్రాలు లేవు. ఆ దెబ్బకు ఇలా మీరు ఒకటి మీరు ఏం చేశారంటే రేవంత్ రెడ్డిని ఖతం చేద్దామని మీరు అనుకున్నారు. దానికి ఒక డ్రామా ఆడిరు. ఎవరినో పనికిరాని ఆయన కోనికిస్తే ఈ రాష్ట్రంలో 100 మంది కూడా ఆ పేరు తెలియదు. ఎవడు ఓటుకు నోటు పైసలు 100 మంది కూడా తెలియదు రాష్ట్రంలో. ఆయన పేరు తెలియదు, ఆడు తెలియడు. వాని చేత ఒలవన్ని ఫోన్ ట్యాపింగ్లు చేసి ఇలా మీరు ఏమో చేసి జైల్లో పెట్టాలనుకున్నారు. కానీ మీరు ఎన్ని కెమెరాలు పెట్టి ఎంత మోసం చేసినా, ఎంత దెబ్బ కొడితే అంత పవర్గా బంతి ఎగిరినట్టు పైకి ఎగిరు జైళ్ళ నుంచి వచ్చి మీ అంతానికి మీ యొక్క అధికారాన్ని దించి మీ యొక్క అహంకారాన్ని ఇలా నేలకు రాపించినటువంటి రేవంత్ రెడ్డి మామూలు విషయం చేయలేదు.
ఇలా చాలామంది మీరు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి అట్లా చేస్తుండ్రు, రేవంత్ రెడ్డి ఇది చేస్తాడు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడున్న రాష్ట్రం ఉన్న పొజిషన్లో, ఈ దేశం ఉన్న పొజిషన్లో ఇంతకు మించినటువంటి పరిపాలన ఏ మునగాడు కానీ ఎవడు కూడా చేయలేడు. ఇలా అప్పుల రాష్ట్రంలో, నిరుద్యోగంతో నిండుకున్న రాష్ట్రంలో, ధరణితో నాశనమైన రాష్ట్రంలో, ఇలా ఎటు చూసినా అవినీతితో నిండిపోయిన రాష్ట్రంలో ఇంతకన్నా ఎక్కువ పరిపాలన అనిపించేటువంటి నాయకుడు ఎవడు లేడు, కష్టపడే నాయకుడు ఎవరు లేడు. మీరు బురద తల్లినా, మీరు కుట్రలు చేసినా, మీరు కుతంత్రాలు చేసినా, మీరు యూట్యూబ్ ఛానళ్ళతో రెచ్చగొట్టి మాట్లాడించిన మీ ఆటలు సాగవన్న సంగతి నేను చెప్తా ఉన్నా. మీరు అనుకుంటారు రేవంత్ రెడ్డిని చాలా చీప్గా చేసి మాట్లాడు. నేను ఏమన్నా అఫ్కోర్స్ నోరే కదా మాట్లాడు. మనం ఎంత సిలరగాలం అనేది మనకు కూడా తెలుసు కదా. ఎవరిని గురిగించే కథలు అందరికీ తెలుసు. కానీ ఒక వీరోచితమైనటువంటి పోరాటాన్ని ఇలా మనం ఛానళ్ళ ముందర వచ్చి మాట్లాడే గొప్పతనం కాదు. రాష్ట్రంలో ఉన్న నాయకత్వాన్ని వాళ్ళకు భరోసానిచ్చి, వాళ్ళని ఎంకరేజ్ చేసి, వాళ్ళకి నేను ఉన్నానని చెప్పి ఒక ధైర్యాన్ని ఇచ్చి, ఇవాళ రాష్ట్ర ప్రజలకే కాదు దేశ నాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్లో కూడా ఒక వినూత్నమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి రేవంత్ రెడ్డి యొక్క పాలన ఖచ్చితంగా 10 సంవత్సరాలు మినిమం, మ్యాక్సిమం 30 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్నటువంటి ఖచ్చితంగా నమ్మకం నాకు ఉంది.